హైదరాబాద్ నగరం ముజీరాబాద్ నియోజకవర్గంలో క్రీడా స్ఫూర్తిని నింపేలా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు గొప్ప వేదికని ఆయన కొనియాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యం మరియు క్రమశిక్షణ కోసం క్రీడలను కెరీర్ గా ఎంచుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని ఈ పోటీలు నియోజకవర్గంలో క్రీడా సంస్కృతిని పెంపొందిస్తున్నాయన్నారు. लक्ष्मण गारी नायकत्व लक्ष्मण जी संघर्ष करो ఖేలో మహోత్సవ్ పేరు మీద దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారు యువతకు శారీరకంగా దృఢంగా ఉండాలని, మానసికంగా కూడా ఎటువంటి బలహీనతలకు లోను కాకుండా ఉండేదానికి క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం కూడా ఒక క్రీడా పాలసీ ఒకటి కొత్తగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులే కాకుండా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మణిపూర్లో నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులందరూ కూడా పార్లమెంట్ సభ్యులు విధిగా ఈ యొక్క క్రీడల పోటీలు నిర్వహించి వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసుకొచ్చి దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలి. అందుకు ఈ క్రీడా ఉత్సవాలను నిర్వహించాలని చెప్పినప్పుడు ఈరోజు ముషీరాబాద్లో క్రికెట్, ఈరోజు షటిల్ బ్యాడ్మింటను, భువనగిరి పార్లమెంట్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ కొన్ని వేల మంది యువకులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. సరైనటువంటి ప్రోత్సాహం లేక, వారికి అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళలో నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వాలే కాదు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ప్రధానమంత్రి యొక్క ఆదేశం మేరకు గత నెల రోజుల పైగా ఈ క్రీడ నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున పిల్లలు మొదలుకొని ఈరోజు యువకులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా పిలుపునిచ్చారంటే మనము శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే కానీ సమాజం ఆరోగ్యంగా ఉండదు. సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఈ దేశానికి ఉన్నటువంటి వనరులు, పెట్టుబడి అల్లా కూడా యువత. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువ వనరులు మన దేశానికి ఉన్నాయి కాబట్టి వారు ఈరోజు పెడదారిన పడుతున్నారు. చాలా సందర్భాల్లో క్రీడల పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ మత్తు పదార్థాలకు, మద్య పానీయాలకు బానిసలు అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా వాటి పట్ల ఈ దురాచారాల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో యువతను ప్రోత్సహించడానికి క్రీడలు ఒక మార్గమే. చదువుతో పాటు క్రీడలు కూడా భాగస్వామ్యం కావాలని
ఆ దృష్ట్యానే ప్రధానమంత్రి గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి, ముందు చూపుతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ దేశానికి ఉన్నటువంటి యువతను ప్రోత్సహించి రేపు 2036లో జరిగే ఈ యొక్క మరి కామన్వెల్త్ గేమ్స్ మన దేశంలో నిర్వహించబడుతున్నాయి. అప్పటికల్లా కూడా అనేకమైనటువంటి గోల్డ్ మెడల్ సాధించాలని ఈ రకంగా పార్లమెంట్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. రేపు చివరిగా మరి ముగింపు ఉత్సవంగా విజేతలకు మరి ఈ యొక్క మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, నగదు బహుమతులే కాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు భువనగిరిలో జరిగేటువంటి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మరి మన తెలంగాణ నూతన గవర్నర్ వారు మరి రేపు పాల్గొంటున్నారు. వాటితో పాటు కేంద్ర మంత్రివర్యులు బిఎల్ వర్మ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి యువతను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు రావాల్సి వస్తుంది. వాళ్ళ గాంధీనగర్లో కూడా వాళ్ళు చక్కగా ఈరోజు ఈ యొక్క నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఈ యొక్క షటిల్ మరి ఈ యొక్క ఇండోర్ ఈ స్టేడియంలో పెద్ద ఎత్తున ఇవాళ ఇందులో కొన్ని వందల వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. మా కార్పొరేటర్ కూడా అనేకమైనటువంటి ఇక్కడ సదుపాయాలు కల్పించి యువతను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా యువత ముందుకు రావాలి, నడుము బిగించాలి. మత్తు పదార్థాలు ఈ డ్రగ్ అడిక్ట్గా అవుతున్నటువంటి యువత కూడా ఒక సందేశంగా ఈ క్రీడలే మరి ముఖ్యమని చెప్పి తెలియజెప్పడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్న అక్షర స్ఫూర్తిని మరి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువతకు మరి సహకరించినటువంటి అనేక మంది యువకులకు, క్రీడాకారులకు, అదే రకంగా మరి కోచ్లకు కూడా ప్రత్యేకంగా వారికి నేను అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ఈ ముగింపు ఉత్సవం తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే మ్యాగజైన్ ఏదైతే మరి ఈ యొక్క పాల్గొన్నటువంటి యువత విజేతల యొక్క అందరి కూడా మరి ఈ యొక్క మ్యాగజైన్ ద్వారా ప్రధానమంత్రి కూడా సమర్పించడం జరుగుతుంది. కాబట్టి పాల్గొన్న వాళ్ళందరికీ, నిర్వాహకులు కూడా అభినందనలు, ధన్యవాదాలు.